మధ్యలో అత్తగూడల పాట వైరల్ అవుతుంది కదా, అది చూసుకొని నవ్వుకొని ఫస్ట్ ప్రోమోలో మొత్తము మాటలే రిలీజ్ చేసిర్రు, పాట ఏమి ఇయ్యలేదు, మొత్తము అత్తగూడలు తన్నుకుని శాస్త్రం చేసిరు కదా. ఇప్పుడు మంచిగా ఉన్నది పాట, చాలా బాగుంది, కంపోజింగ్ కూడా బాగుంది. ఎవరు చేసిర్రు ఏం కథ నాకు అదంతా తెలియదు, కానీ అది వాడింది నువ్వు ఇంకొక అమ్మాయి ప్రభ. ఆ పాట వాడతావా? పాడు మరి, ఇదన్నా కొంచెం ఎక్కువ వాడు మరి. ఇది మొన్ననే వాడినావు కదా కదా మమత, మొన్ననే వాడినావు కదా ఈ పాట, కొంచెం ఎక్కువ వాడు నా కొరకు. ఒక పల్లవి చరణం నా కొరకు చూసేటోళ్ళకి కూడా ఎక్కువ. తిట్లా అంటే వాడే కానీ పాట అయితే వాడతా. నాకు అది మధ్యలో అది ఒక్కటాను. అయ్యో అది రాసుకోలేదు మరి. అయ్యో రాసుకోలేవా? తిట్టేటివన్నీ తిట్టి అత్తగారు లొత్తగారు అని ప్రేమలకు వస్తున్నావు అమ్మ కోడలమ్మ. అదొకటి చెప్పు. కానక కంపాల పడితేనే మేనత్త కొడుకని పెళ్లి చేసుకొని, కానక కంపాల పడితేనే మేనత్త మంచిదని కళ్ళు మూసుకొని, పెళ్ళైన కానుంచి ఒక్క దినము కూడా నిమ్మలంగా ఉండనియ్యలేదే అమ్మో దీన్నట్ల మన్నువయ్య ఆ నోరు కంటగా మోరినయం, అమ్మో దీన్నట్ల మన్నువయ్య ఆ నోరు కంటగా మోరినయం. బలుపెక్కి మాటలు జారకే నోరు ముయ్యకుంటే పొరక ఇరుగుతదే, బాజర్ల వడి బగ్గ ఒర్లకే కళ్ళు నెత్తికెక్కి సింగులెగవయ్యకే, నువ్వు సొక్కమైతే నేనెందుకేమంట గడ్డి మిడతా లెక్క ఎగిరెగిరి వడకే, అమ్మో నీ నోరు వడిపోను నన్ను ఎన్ని ఎన్ని మాటలు అంటున్నవే, అమ్మో నీ నోరు వడిపోను నన్ను ఎన్ని ఎన్ని మాటలు అంటున్నవే. కదా ఘోరం పరిస్థితి. నిజంగా ఆ పాట బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా. అది రాఖీ పాట ఒక్కటి వైరల్ అయితే ఇప్పుడు ఈ పాట కూడా మస్తు వైరల్ అవుతుంది, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏమన్నారు ఈ పాట వాడినాక? ఈ పాట వాడినాక అంటే చాలా మంచి కామెంట్లు రావడం, కానీ ఈవెన్ కాల్స్ వచ్చినాయి, బాగా వాడుతున్నావు, చాలా మంచిగా లీడ్ చేస్తున్నావు, బాగుంది, గొంతు కూడా చాలా ఇంప్రూవ్ అయిందని చాలా కాల్స్ వచ్చినాయి అక్క. గొంతు ఇంప్రూవ్ అయింది, చాలా మంచిగా వాడుతున్నావు అని కాల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎట్లుంది మమత నీ లైఫ్ స్టైల్? బాగుందక్క, అప్పటికి ఇప్పటికి చాలా మారింది. అప్పుడు నాతో కూడా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి, బయటికి రాలేకపోయినావు అక్క అని. ఇప్పుడు బయటకు వచ్చినావు కదా, సెలబ్రిటీ అయిపోయినావు, బాగా లేపెట్టినాయి పాటలు బాగా. అంటే పలానా సింగర్ మమత అంటే రాఖీ సాంగ్ నుంచే అరే ఈ అమ్మాయి ఓకే పలానా సింగర్ మమత రమేష్ అని, కానీ అంటే ఇంకా కొంచెం రావాలి, కొంచెమే ఒక 50% వచ్చాను అంతే, జనాలకి ఇంకా తెలియాలి. 50% వస్తుంది అనుకున్నామా? లేదులే, బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి కదా. ఈ 50% దాకా చేరినామంటే ఇంకా 50 తొందరలోనే ఉన్నదని అర్థం. ఈ సోషల్ మీడియా ఎవరిని లేపుతుందో ఎవరిని కూర్చోబెడుతుందో అర్థం కాదు. సింగిల్ నైట్ స్టార్స్ అంతే కదా, సింగిల్ నైట్ లో స్టార్స్ అనుకున్నారా? ఇంకా ఎందుకులే పేర్లు, కానీ చాలా మంది ఉన్నారు అట్లా. సింగిల్ నైట్ లో స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంత లేపుతుందో అంత పడగొట్టిన వాళ్ళు ఉన్నారు. నిన్న మొన్న చూస్తా ఉన్నాం సోషల్ మీడియా వేదికగా, ఎంత పేరు వచ్చినా అంత పేరు డమాల్ అన్నది. ఏం అవసరమా? లేటుగా వచ్చినా పర్లేదు, ముందుకైతే వెళ్దాం, ఇంకా చూద్దాం అంతే. ఈ 50% సాధించినవంటే ఇంకా 50 కాదు, ఇంకా 200% కూడా వస్తుందనే కదా కదా. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నావు అని అన్నందుక మాటలు బంద్ చేసిన, మళ్ళీ మాట్లాడతలేవి లేదు అట్లా ఏం లేదు. ఎట్లా ఎక్కడన్నా విమర్శలు ఎదుర్కొన్నావా? ఎక్కడన్నా ఈమెం పాడుతుందిలే అని చిన్న చూపు చూసినడు ఎదుర్కొన్నావా ఎక్కడన్నా నువ్వు? ఎక్కడా లేదక్క, నిజం చెప్పాలంటే నా అదృష్టం ఏంటో ఒక్కోసారి అనిపిస్తుంది. నేను ఎక్కడెళ్ళి ఈవెంట్ చేసినా, ఈవెంట్ ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఇంత అద్భుతంగా ఉంది, మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు మంచి ఫ్యూచర్ ఉందని ప్రతి ఒక్కరు బ్లెస్ చేసిన వాళ్ళే ఉన్నారు, కానీ ఎక్కడ విమర్శలు లేదు. ఒక సారంగధర్య ప్రోగ్రాంలో మాత్రమే చాలా కష్టపడ్డాను, ఫైనల్ వరకు వెళ్ళాలి అంటే చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి ఆ సేకరణ పాటల కోసం ఊరూరు తిరిగి పాటలు తెచ్చుకొని అసలు ఎంత కష్టపడ్డా అంటే నిజం చెప్పాలంటే మార్నింగ్ 7కి వెళ్ళి నైట్ 11కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. పిల్లలు చిన్న పిల్ల 3 years ఆ టైంలో మా నానమ్మ దగ్గర వదిలేసి అసలు చాలా కష్టపడ్డాను ఆ పాటల కోసం. కానీ అక్కడ వెళ్ళాలి అంటే మా హస్బెండ్ మాట నేను నిలబెట్టాలి, తన ఆశయాన్ని తన ఆశయం కాదు తన హోప్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి, నా మీద పెట్టుకున్న హోప్ని అనేది చాలా కష్టపడ్డా. బట్ సెమీఫైనల్ వరకు వెళ్ళగలిగాను, ఫైనల్ ఇంకా అట్లా అక్కడ మాత్రమే నిరాశపడ్డా. అంటే నిజంగా నేను పాడలేనా అనిపించింది, ఇంత మంచిగా వాడిన అక్కడ అన్ని రౌండ్స్ వరకు కూడా చాలా మంచి మార్క్స్, చాలా మంచి కమెంట్లు జడ్జెస్ నుంచి, ఎక్కడ కూడా నాకు ఎక్కడ ఏది మైనస్ అనిపించలేదు. అక్కడ వాళ్ళు చెప్పిన అంటే బయటకు బ్లెస్ చేసేటోళ్ళు ఓకే, బయటకు మంచిగా మాట్లాడేటోళ్ళు ఓకే,
అయితే కాకరకాయ ఒళ్ళంతా ముళ్ళు లోపలంతా చేదు. చేదు అట్లా ఎవరైనా టచ్ అయ్యిరా నీకు తొక్కాలని చూసిండ్రా తొక్కాలని అంటే మరి ఏమో చెప్పలేము ఇప్పటి వరకు అయితే నీకు ఎక్కడన్నా అనిపించిందా అనిపించింది బట్ ఇప్పుడు ఏం చెప్పలేను సరే అంటే ఇంకా ముందుకు నేను అంటే నా గొంతు పెద్ద నేనేం పెద్ద అది చెప్పుకోవట్లేదు అంత బాగుంటది అని ఏం నేనేం ఎప్పుడు అనుకోను నువ్వు చెప్పుకోకపోయింది మేము చెప్తున్నాం కదా నా గొంతుతోటే నేను వెళ్ళాలి ముందుకి జనాలలోకి నేను సరే లేట్ అయినా పర్లేదు నేను లేట్గా అయినా పర్లేదు వెళ్ళాలి జనాలకి ఎప్పటికున్నా నేను తెలియాలి అరే పలానా మమత రమేష్ అంటే సింగర్ అంటే పాడుతుంది అనేది నా హోప్ అక్క చూస్తా ఇంకా ముందల వరకు దేవుడు కంపల్సరీ ఆ రోజు వస్తుంది అని ఆ రోజు వస్తుంది కంపల్సరీ ఇప్పుడు ఒక పాట పాడుకుందామా పాడుకుందాం ఏం పాట పాడాలి నీకు నచ్చిన పాట పాడు నేను అడిగిన మొత్తం వాడతలేదు నీకు నచ్చినవి వాడు ఒక పాట పాడతాను వస్తే రామలమ్మ మూవీ నుంచి పాడతాను సినిమా పాట వావ్ పాడేసి పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగా తీరుగా ఉన్నవే ఓ రాములమ్మ విచ్చుకొని మొగ్గవేలే పచ్చి పాల నిగ్గువోలే ముచ్చటేసి పోతున్నావే ఓ రాములమ్మ వాగుల్లా వంకల్లా ఆ సేలల్లో మూలల్లో వాగుల్లో వంకల్లో సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగా క్షేమంగుండాలే సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా ఓ రాములమ్మ అడిగేస్తే నీలంతా అద్దమాయేనమ్మా ఓ రాములమ్మ ఓ మొత్తం మీద ఈ పాట ఎవరైనా వేయాల్సిందే స్టెప్ కదా చాలా అద్భుతంగా ఉంటది అంటే నిజంగా వాళ్ళు పాడిన దానికంటే ఎక్కువ అనిపించింది నాకు అంటే అంత సాన పట్టినవు కదా అంత ప్రాక్టీస్ చేసినావు అంటే ఇక సంకల్పం అది ఇచ్చిపెడతలేవు అన్నట్టు చాలా అద్భుతం మమత చాలా మంచిగా ఉన్నాయి నీ పాటలు ఇంకా మా కొరకు ఏమైనా పాటలు పాడాలనుకుంటున్నావు పాడతానక్క నువ్వు అడిగితే ఎన్ని పాటలు అడగాలి 40 పాటలు వాడినా అన్నావు 40 పాటలల్లా నేను ఏ పాటలు అడగాలి ఇప్పుడు నాకు తెలిసినవి నేను అడిగినా ఓకే ఓకే పాట అడిగినా అంటే ఇంకొక 10 సాంగ్స్ వరకు రిలీజ్ అయ్యే సాంగ్స్ ఉన్నాయి సో అవి పాడొద్దు కదా మనం అన్నట్టు పొలిటికల్ సాంగ్స్ అయితే ఒక మాక్సిమం ఒక 20 వరకు అట్లా పాడాను అంటే ఇవన్నీ ఆడియో సాంగ్స్ కదా అవన్నీ మనకి వీడియో ఏముండదు ఆడియో కదా సో అట్లా అనమాట ఇప్పుడు ఒక 10 సాంగ్స్ మాక్సిమం 10 సాంగ్స్ ఉన్నాయి రిలీజింగ్కి సో ఒకటి రీసెంట్గా నేను క్రిస్టియన్ సాంగ్ వాడాను అనమాట అంటే కొంతమంది ఏంటంటే ఈ పాటలే పాడాలి ఈ పాటలే పాడొద్దు అనేది కొంతమందికి ఉంటుంది బట్ నాకు అట్లా ఏముండదు పాట పాడాలి జనాలకు వినిపించాలి నా గొంతు పోవాలి అంతే సో రీసెంట్గా ఒకటి క్రిస్టియన్ సాంగ్ పాడాను బాగుంది అది కూడా సాంగ్ కంటి నిండా నిదురలేక ఎన్ని రోజులవుతుందో కరుణించే వాళ్ళు లేక ఎంత కాలం అవుతుందో కఠినాత్ములు పెట్టిన బాధలు ఎంతగని భరిస్తావో కరుడగట్టిన కాలంతో ఎంతని పోరాడుతావో నేను సృష్టించిన దేవుని చెంతనే చెప్పుకోని బాధలో నేను సృష్టించిన దేవుని చెంతనే చెప్పుకోని బాధలో కన్నీరు తుడి చేస్తాడు కష్టాలు తీరుస్తాడు అన్నీ పోగొట్టుకున్నావా ఓ చెల్లెమ్మ అనాథగా మిగిలే ఉన్నావా ఓ అన్నయ్య అవమానం అంచున ఉన్నావా ఓ చెల్లెమ్మ అల్లాడి అలిసేపోయావా ఓ అన్నయ్య సూపర్